ఉమ్మడి కరీంనగర్లో ఎట్టకేలకు మొక్కజొన్న కొనుగోలు ప్రారంభమైంది. అయితే రైతాంగానికి మద్దతు ధర లభిస్తుందా? మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగుతాయా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి, పత్తి, పసుపు పంట తర్వాత అత్యధికంగా సాగయ్యే మరో పంట మొక్కజొన్న. ముఖ్యంగా పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న పంట అధికంగా సాగు చేస్తారు. వాస్తవానికి మొక్కజొన్న పంట గత కొంతకాలంగా రైతాంగానికి నష్టాలు తెచ్చిపెడుతోంది. మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లను ఆలస్యంగా జరపడం, అప్పటికే దళారులకు, పౌల్ట్రీ వ్యాపారులకు తక్కువ ధరకే రైతులు అమ్ముకోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ సీజన్ లో మక్కల కొనుగోళ్లు ఉంటాయో ఉండవో అన్న భయం రైతాంగంలో ఉండేది. అయితే ఎట్టకేలకు మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దళారులకు తక్కువకే అమ్మడం వల్ల రైతు కనీసం 500 రూపాయలు నష్టపోతున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 30% రైతులు మొక్కజొన్న పంటను దళారులకు అమ్మేశారు. అయితే మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కొంత రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మద్దతు ధర విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని రైతాంగం కోరుకుంటోంది. మక్క పంట మాకు వెలువల అధికంగా వేస్తారు మా దగ్గర. అయితే మాకు ఈ కోతుల బెడద ఉన్నది, ఈ చిలుకల బెడద అన్నింటినీ తట్టుకొని మేము పంట వచ్చేసరికి మళ్ళీ ఈ అకాల వర్షాలతోని అట్లా కూడా కొంత నష్టం జరిగింది. అయినా కూడా వచ్చిన పంటని మరి అమ్ముకుందామని అనుకుంటే ఈ దళారులు 1800 నుంచి 1900 అంటుర్రు. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టు మాకు మరి కేంద్రాలు జల్దీ ఏర్పాటు చేస్తే జల్దీ అమ్ముకోగలుగుతాము. ఎక్కువ మొత్తంలో సాగు చేయబడ్డ పంట, దీనికి దళారులు కేవలం 1800 నుంచి 1900 మాత్రమే కొంటున్నారు. ప్రభుత్వ ధర వచ్చేసి 2420 రూపాయలు ఉంది. ఒక్కో క్వింటాల్కి 500 నుంచి 600 రూపాయలు రైతులం నష్టపోతూ ఉన్నాం. ఇలా జరుగుతుందని మేము గత 15 రోజులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రభుత్వం పెడచేయనకు పెట్టిన కారణంగానే నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఇప్పటికీ ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే ఇప్పటికే సగం మంది రైతులు మార్కెట్ దళారులకు అమ్ముకొని నష్టపోయడం జరిగింది. ఒక్కొక్క రైతులు ఏం లేకుండా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నష్టం జరిగింది. మిగిలిన ఉన్న రైతుల కన్నా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే మార్కెట్లు ఓపెన్ చేస్తే రైతాంగం లాభపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే మీరు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. జగిత్యాల జిల్లాలో మెట్పల్లి, జగిత్యాల, రాయకల్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వమే మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు జరుపుతున్నట్లే మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఈరోజు 2400 చొప్పున మద్దతు ధరకు తీసుకుంటాం. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది అసలు విషయం ఇప్పుడు మాట్లాడాల్సింది. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. కొనాలే మార్క్ఫెడ్, మరి బయట 2000 రూపాయలు ఉండదు. మరి ఈ వ్యత్యాసం ఎవరు భరించాలి? ఇది ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. ప్రతి రూపాయి మనం కట్టిన దాంట్లో పెన్ను కొన్నా, సెల్లు కొన్నా, చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా జిఎస్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. మనకు 30 నుంచి 40% మధ్యలో ఇస్తున్నారు. మరి అటువంటి దాంట్లోకి వెళ్ళి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టమవుతాం. ఇవాళ మనం రైతాంగాలు నష్టపోవద్దనే ఉద్దేశంతో, రైతు నష్టపోవద్దనే ఆలోచనతో, రైతు లేనిదే రాజ్యం లేని ఆలోచనతో, రైతు బాగుంటేనే సుభిక్షంగా ఉంటామని చెప్పే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్వయాన గొప్ప రైతైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మార్కెటింగ్ మంత్రి, ఈరోజు మనకు ఈ మార్క్ఫెడ్ కేంద్రాన్ని మంజూరు చేసిన రాయకల్, జగిత్యాలకు రైతులందరి పక్షాన ఒక శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి ఈ సీజన్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో రైతాంగం ఊపిరి పీల్చుకుంది.